పాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది హత్యే, యాక్సిడెంట్ కాదు అని కొన్ని వేల మంది దైవజనులు, నేను 25ని రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్పారు, పాస్టర్లు ప్రశ్నిస్తుంటే పోలీసులు దారుణంగా వారి మీద లాఠీ చార్జ్ చేశారు. ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, పోలీసుల దగ్గర ఉంది. నేను ఒక 20 ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు. దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి, ఎస్పీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు టీము, ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. 300 కోట్ల క్రైస్తవులు 200 దేశాల్లో, 200 కోట్లు ముస్లిమ్స్ 200 దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో మైనారిటీస్కి, ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా? మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు, వేల మంది చనిపోయారు. మనం వీడియోలు చూసాము, ఎంత ఘోరంగా నెకెడ్ యంగ్ అమ్మాయిల్ని నడిపించడం. ఇది చాలా విచారకరం. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను. వందలు. 7569441275 వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు, నా ఫేస్బుక్లో మెసేజ్లు, ట్విట్టర్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు, పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు. ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్, మీరే మాకు దిక్కు, క్రైస్తవులందరికీ, ముస్లింలందరికీ ఈ దేశంలో పోరాటం చెయ్యాలంటే అని వారు మెసేజ్లు పెడుతున్నారు. 20 ప్రశ్నలు. మొదటిగా, పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? 2, ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్లు రాజమండ్రిలో ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? 3, నాతో పోస్ట్ మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు? అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత. 4, రాధా మోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన ఇంతవరకు అరెస్టు చేశారా, రిమాండ్కి తీసుకున్నారా? 6, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో, తర్వాత సనాతన ధర్మం విషయంలో, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, మహమ్మదీల మధ్య, మీ అల్లానంటే, మీ ప్రాఫెట్నంటే, మీ జీసస్నంటే మీరు సహిస్తారో అని రెచ్చిపోయాడు. నేను సనాతన ధర్మం, అలాగ రెచ్చిపోవాలా? నేను ఎలా మాట్లాడుతున్నాను? ఆయన శాంతిగా మాట్లాడవసరం లేదా? ప్రశ్నలు అడగకూడదా? ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా? ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా, ఆయన రెచ్చగొట్టిన మాటలు. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే. కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ని 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను? ఇంకా ఇలాంటి కొన్ని 100,000 జరగకముందు మణిపూర్లో
ఉత్తరప్రదేశ్లో, నాగాలాండ్లో, మిజోరాంలో, అస్సాంలో, కేరళలో, తమిళనాడులో, ఆంధ్ర తెలంగాణలో, యూపీలో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. దైవజనుల మీద హత్యలు, ముస్లిం లీడర్స్ మీద హత్యలు. ఇవి బ్యాడ్ నేమ్ ఎవరికి తీసుకొస్తుంది? ప్రైమ్ మినిస్టర్ మోదీకి, హోమ్ మినిస్టర్ అమిత్ షాకి, ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ డెమోక్రసీకి, ఇండియన్ సెక్యులరిజంకి, ఇండియన్ జ్యుడిషియరీకి. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన హక్కు, ఆర్టికల్ 14, 21 ఈ ప్రశ్నలు రైజ్ చేయడానికి. ఆయన అంటాడు ఎస్పీ ప్రశ్నలు అడుగుతున్నారు, పొలిటిసైజ్ చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటాం. ఏంట్రా నువ్వు తీసుకున్న చర్యలు? దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు. నేను శపించానంటే రాజశేఖర రెడ్డి ముక్కలైపోయినట్టు నువ్వు యాక్సిడెంట్ అయి చేస్తా. నువ్వు తీసుకునే చర్యలేంటి? లీగల్గా మాట్లాడు. ఎవరిని భయపెడతావు? ప్రపంచాన్ని భయపెట్టి, వణికించి, ఓడించి, బైడెన్ని గెలిపించి, ట్రంప్ని సరెండర్ చేసుకొని వచ్చా. ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నాం, జాన్ థూన్తో మాట్లాడుతున్నా, జాన్సన్తో మాట్లాడుతున్నాం. మా టీం ఎలాంటి టీము? మోదీ గారితో మాట్లాడుతున్నాం, అమిత్ షాతో మాట్లాడుతున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్లు